శ్రీ లలితాంబికా పీఠం లక్ష్మీ ప్రాప్తి కోసం ఆర్థిక ఉన్నతికి లక్ష్మీ యంత్రం, గ్రహపీడలు, నరదృష్టి వంటి ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి పొందేందుకు శక్తి యంత్రం, మత్స్య యంత్రం, అనుష్ఠానపరులైన పండితులతో జపాది కార్యక్రమాలు చేయించి ఈ యంత్రాలను, లాకెట్లను ఇవ్వబడును. ఓం శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ 3వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, బుధవారం, తిథి ఏకాదశి, రాత్రి 1:26 వరకు, నక్షత్రం పూర్వాషాఢ, రాత్రి 9:32 వరకు, వర్జ్యం ఉదయం 6:12 నుంచి 7:54 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:35 నుంచి 12:24 వరకు, అమృతకాలం సాయంత్రం 4:25 నుంచి 6:07 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు, సూర్యోదయం ఉదయం 5:49, సూర్యాస్తమయం సాయంత్రం 6:13. ఈ రోజు విశేషం పరివర్తన ఏకాదశి, గణపతి నవరాత్రులలో 8వ రోజు. భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. శాస్త్రంలో చెప్పిన విధంగా ఈ రోజున శ్రీ మహావిష్ణువు శేష తల్పం మీద ఒక పక్క నుంచి మరొక పక్కకు తిరుగుతాడు. అందుకే ఈ రోజును పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉదయం పూట గణపతిని పూజిస్తారు. అయితే సాయంత్రం వేళల్లో విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. ఈ రోజున పూజలు చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా గణపతిని నవరాత్రి పూజలతో ఆరాధించడం వలన సకల సంపదలు పెరుగుతాయి. ఈ రోజున భక్తులు ఉదయం స్నానం చేసి నదీ తీరంలో కాని, దేవాలయంలో కాని లేదా ఇంట్లో కాని గణపతిని పూజిస్తారు. అదేవిధంగా సాయంత్రం వేళలో శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల అనుకున్న పనులు జరుగుతాయి. పూజలు చేసేటప్పుడు విష్ణుమూర్తికి కొత్త బట్టలు సమర్పించి పూజిస్తే ఆయన దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ రోజున పూజలు చేసి స్వామివారిని ఆరాధించడం వలన ఆయన ఆశీస్సులు లభిస్తాయి. పరివర్తన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఆర్థికంగా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున శ్రీహరిని ఆరాధించడం వలన సకల సంపదలు లభిస్తాయి. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించి ఆయనను స్తుతించినట్లయితే ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అదేవిధంగా అష్టైశ్వర్యాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి. ఈ రోజున పూజ చేసేటప్పుడు విష్ణుమూర్తికి కొత్త బట్టలు, పూలదండ, పండ్లు, బెల్లం ప్రసాదంగా సమర్పించడం వలన ఆయన కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రోజున పూజలు చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం వలన ఆయన అనుగ్రహం పొందుతారు. ఈ రోజున ఉపవాసం నుండి పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ రోజున విష్ణు సహస్రనామం పఠిస్తే పాపాలు తొలగిపోతాయి. ఈ రోజున గణపతి నవరాత్రులలో 8వ రోజు కాబట్టి గణపతిని పూజించడం వలన సకల సంపదలు కలుగుతాయి. ఈ రోజు గణపతిని పూజించి లడ్డు, గరిక, గడ్డి సమర్పిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజు ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం వలన సకల సంతోషాలు కలుగుతాయి. ఉపవాసం ఉండి పూజలు చేసి బ్రాహ్మణులకు, పేదలకు దానం చేస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ రోజు దుర్గామాతను పూజించడం వలన కూడా సకల సంతోషాలు కలుగుతాయి. శ్రీకృష్ణుని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. విష్ణు దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తే సకల దోషాలు తొలగిపోతాయి. ఈ రోజున ఉపవాసం చేసి పూజలు చేసి దానం చేస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. గోమాతకు సేవ చేస్తే ఆయన అనుగ్రహం పొందుతారు. తులసి మొక్కకు పూజలు చేసి కటాక్షం పొందుతారు. ఈ రోజున నదీ తీరంలో స్నానం చేసి పూజలు చేస్తే సకల సంతోషాలు కలుగుతాయి. పూజ చేసేటప్పుడు గణపతికి ప్రత్యేక నైవేద్యాలు, పండ్లు, బెల్లం ప్రసాదంగా సమర్పించడం వలన ఆయన అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా పూజలు చేసేటప్పుడు గణపతికి కొత్త బట్టలు, పూలదండ, లడ్డూలు, పండ్లు, బెల్లం ప్రసాదంగా సమర్పించడం వలన ఆయన కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రోజు ఉపవాసం చేసి పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. విష్ణు దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తే సకల దోషాలు తొలగిపోతాయి. ఈ రోజు గణపతి నవరాత్రులలో 8వ రోజు. ప్రతి ఒక్కరూ తప్పక వినాల్సిన వ్రత కథ. ఒకప్పుడు పార్వతీదేవి తన స్నేహితురాలతో కబుర్లాడుకుంటూ బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వు నుంచి ఒక శక్తిమంతుడు ఉద్భవించాడు. అతనికి పార్వతి మమకారుడని పేరు పెట్టింది. గణేశ మంత్రాన్ని ఉపదేశించింది. తపస్సు కోసం వనాలకు వెళ్లిన మమకారుడికి శంబరాసురుడు అనే రాక్షసుడు అనేక మాయా విద్యలు, అసురి విద్యలు నేర్పుతాడు. అతన్ని మమతాసురుడని సంబోధించాడు. తన కుమార్తె మోహిని అతనికిచ్చి వివాహం చేస్తాడు. అప్పటి నుంచి మమకారుడు మమతాసురుడయ్యాడు.
మమతాసురుడు కాలసర్ప రూపం ధరించి తన కోరల నుంచి వెలువడే భయంకర విషాగ్ని జ్వాలలతో ముల్లోకాలను క్షోభపెట్టసాగాడు. దానిని భరించలేక అందరూ గణాధిపతిని పాహిమాం రక్షమాం అంటూ వేడుకున్నారు. సోదరుడైన మమతాసురుడని పై మమత చూపించకుండా విఘ్నరాజ గణపతిగా సాక్షాత్కరించిన వినాయకుడు తన వక్రతుండాన్ని బాగా పెంచి ముల్లోకాలలో వ్యాపించిన మమతాసురుడి విషవాయువులను పీల్చేశాడు. విఘ్నరాజ గణపతి ఉచ్ఛ్వాసుల ప్రభావానికి మమతాసుర సర్పం కూడా తొండంలో చొరబడింది. దానిని తన నడుము చుట్టూ బంధించాడు గణపతి. గట్టిగా బిగించడంతో మమతా సర్పపు పొలుసులు నుగ్గు కాగా కోరలు ఊడిపడి రక్తధారలు కారజొచ్చాయి. అసురుడు గణేశ శరణు ప్రాణభిక్ష పెట్టు అంటూ ప్రాధేయపడడంతో గణపతి కరుణించాడు. మమతాసుర, నీవు నాకు వాహనమై నా పాదాల చెంత ఉంటావు అన్నాడు. పక్షపాత బుద్ధితో కూడిన మమకారం కూడా పాప కారణమే, పైగా ముక్తికి ప్రతిబంధకం అవుతుంది. అలాంటి మమతను వీడి ధర్మబద్ధంగా ఉండటమే నేటి పూజ అంతరార్థం. ఇక 12 రాశుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాశుల్లో మొదటి రాశి మేష రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆదాయంతో పాటు అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి. బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వాహన యోగం గోచరిస్తోంది. కీలక సమాచారం అందుకుంటారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం అనుకూలంగా ఉంది. వాహనాలు, భూములు కొంటారు. ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తుంది. సంతాన యోగం ఉంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది తగిన సమయం. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం క్షేమంగానే ఉంటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగాల్లో ఎదురుండదు. రాజకీయ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విఘ్నాలు పెరగకుండా చూసుకోవాలి. మనోబలం అవసరం. చంచలత్వం లేకుండా పనుల్ని పూర్తి చేయాలి. ఆవేశం పనికిరాదు. శాంతం ఫలితాన్ని ఇస్తుంది. మేలు చేసేవారు ఉంటారు. ఇంట్లో వారి సలహాలు పనిచేస్తాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపారంలో నష్టం సూచితం. ఖర్చులు పెరుగుతాయి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశి వారికి కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది. సన్నిహితులతో సఖ్యతగా ఉంటారు. ఇంట బయట ప్రోత్సాహకం లభిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల ప్రకటన రావచ్చు. శ్రమకు తగ్గ ఫలితం తప్పక లభిస్తుంది. చేసే ఉద్యోగం ప్రశాంతంగా సాగిపోతుంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉండాలి. వ్యాపారం కలిసి వస్తుంది. అదృష్టవంతులవుతారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కాలం సహకరిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. నిరుద్యోగుల ప్రయత్నం ఫలించి మంచి సంస్థల ఉద్యోగం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ప్రేమించిన వారితో పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవడం మంచిది. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు బాగా పని ఒత్తిడి ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి ఉంటుంది. సహోద్యోగులతో కొద్దిగా విభేదాలకు అవకాశం ఉంది. కలహాలకు దూరంగా ఉండాలి. ఇష్ట దేవతను ధ్యానించండి. శుభయోగాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం గోచరిస్తోంది. మనోబలం ముందుకు నడిపిస్తుంది. చేసే ప్రతి పనిలో స్పష్టత అవసరం. దేనికి సందేహం పనికిరాదు. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తోటివారి సహకారం ఉంటుంది. విలువైన సమయాన్ని వృధా చేయకండి. గత పొరపాట్లు సరిదిద్దుకొని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరపతి పెరుగుతుంది. కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, పెట్టుబడులు పెరిగి పురోగతిలో సాగుతాయి. ఈ రోజు ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అవి భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది.
సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల మెప్పు పొందుతారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో ఉన్నత పోస్టులు లభించవచ్చు. రాజకీయ వర్గాలకు అనూహ్యమైన అవకాశాలు. విలువైన వస్తువులను కొంటారు. వాహన యోగం గోచరిస్తోంది. వ్యాపార వ్యవహారాలలో చర్చలు ఫలిస్తాయి. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు. కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది. మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తోంది. ముఖ్యమైన పనులు కొన్ని అనుకోని విధంగా ఆలస్యం అవుతుంటాయి. ఆపదలో ఉన్న కొందరు మిత్రులకు సహాయపడతారు. మధ్య మధ్య కొద్దిగా ఆరోగ్య సమస్యలు తప్పవు. రాజకీయ సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారంలో జాగ్రత్త. స్వయంగా పర్యవేక్షిస్తే లాభం ఉంటుంది. తొందరపడవద్దు. ప్రతిభతో అభివృద్ధిని సాధిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి. ఆశయం నెరవేరుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, వస్తు లాభం గోచరిస్తున్నాయి. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. కొంచెం శ్రమ పడితే ఫలితం తప్పక లభిస్తుంది. గృహం వాహనాలు కొనుగోలు ప్రయత్నాల్లో ముందుకు సాగుతారు. అద్భుతమైన విజయం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది. విందులు విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. చేసే పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు. వారితో సమయాన్ని గడుపుతారు. కుటుంబ అభివృద్ధి విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని అమలు పరుస్తారు. విలువైన వస్తు ఆభరణాలు బంగారం కొనుగోలు చేస్తారు. అనవసరపు ఖర్చులకు పోవడం మూలంగా ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఇంజనీర్లకు ఐటీ నిపుణులకు న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. గ్రహ బలం బాగుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు లక్ష్యాన్ని చేరుస్తాయి. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వృద్ధి బాగుంటుంది. భూ గృహ వాహనాది సౌఖ్యాలు ఉంటాయి. సూర్యాష్టకం చదివితే మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహ రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. పనుల్లో పురోగతి లభిస్తుంది. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. ముఖ్యమైన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. గతంలో మీ సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. శ్రమ ఫలిస్తుంది. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. రావాల్సిన సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. బంధువుల నుంచి ఒక శుభవార్తను వింటారు. అది మిమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది. ఇంటికి సంబంధించిన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతారు. మీ పట్టుదలతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి ఒక మోస్తరుగా ఉంటుంది. డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్యాంకర్లు వ్యాపారులు ఆర్థిక రంగంలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. బంధువుల ద్వారా ధనలబ్ధి చేకూరుతుంది. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహన యోగం ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం సూచితం. ఆత్మవిశ్వాసంతో మంచి భవిష్యత్తును సాధించగలరు. స్వల్ప విఘ్నాలు ఉన్న ఫలితం అనుకూలం. స్వయంగా పనులు చేసుకోండి. ధర్మబద్ధంగా ముందడుగు వేయండి. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంట్లో వారితో ఆనందాన్ని పంచుకుంటారు. దుర్గాదేవి ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అతి కష్టం మీద ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. కొందరు స్నేహితుల కారణంగా మీ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించవచ్చు. వృత్తి నిపుణులకు చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. శ్రమ ఎక్కువగా ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. రుణ బాధలు తొలగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఇంట్లో చేసే శుభకార్యాలపై చర్చలు సఫలమవుతాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలను మరింత విస్తరిస్తారు. స్నేహితుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రాశి వారికి ఈరోజు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. ఉద్యోగంలో సంబంధించి మంచి సంస్థ నుంచి ఆఫర్ అందుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇంట్లో చేసే శుభకార్యాలపై చర్చలు సఫలమవుతాయి.
వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలను మరింత విస్తరిస్తారు. ఉద్యోగాల్లో కొత్త హోదాలు దక్కించుకునే అవకాశం ఉంది. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అదృష్టకాలం నడుస్తోంది. ఉత్సాహంగా పని మొదలు పెట్టండి. సద్భావనతో ఉంటే అంతా శుభమే జరుగుతుంది. ధర్మదేవత అనుగ్రహంతో పోయినవి తిరిగి వస్తాయి. అధికారుల ప్రశంసలు ఉంటాయి. ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగాల్లో కొత్త హోదాలు దక్కించుకునే అవకాశం. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అదృష్టకాలం నడుస్తోంది. ఉత్సాహంగా పని మొదలు పెట్టండి. సద్భావనతో ఉంటే అంతా శుభమే జరుగుతుంది. ధర్మదేవత అనుగ్రహంతో పోయినవి తిరిగి వస్తాయి. అధికారుల ప్రశంసలు ఉంటాయి. ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార యోగం బ్రహ్మాండం. స్పష్టంగా నిర్ణయం తీసుకోండి. ఇష్టదైవాన్ని ధ్యానించండి. శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యల వలన కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెండింగ్ లో ఉన్న పనులు చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన కొలిక్కి రావు. తోబుట్టువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీ ఉండి దెబ్బతింటారు. వ్యాపారులు బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిత్ర విచిత్ర సంఘటనలతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. వాహన సౌఖ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ముఖ్య కార్యాలను శ్రద్ధగా చేయాలి. పొరపాటు వల్ల నష్టం ఎక్కువవుతుంది. ఇబ్బందులు తాత్కాలికమే. శుభయోగం ఉంటుంది. అవసరాలకు ధనం అందుతుంది. అపోహలకు తావివ్వవద్దు. సర్దుకుపోవడం మంచిది. ప్రతిదీ మనసుకు తీసుకోవద్దు. వారం మధ్యలో ఉపశమనం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవండి. శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో మంచి ఫలితం సాధిస్తారు. వ్యాపారం కలిసి వస్తుంది. ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలి. పరిస్థితులకు తగినట్లుగా వ్యవహరించాలి. సౌమ్య సంభాషణతో శాంతి లభిస్తుంది. కలిసికట్టుగా ఉంటే విఘ్నాలు తొలగుతాయి. ఆవేశపరిచే పరిస్థితులకు దూరంగా ఉండాలి. తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తి చేస్తారు. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మీ జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు. కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది. కొన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరితో దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదు. సహనంతో వ్యవహరించడం మంచిది. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పలుకుబడి పెరుగుతుంది. భూ లాభాలు గోచరిస్తున్నాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో మరింత ఆదరణ పొందుతారు. బంధువులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన పెట్టుబడులు అందుతాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. కొత్త పరిచయాల విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. ఉద్యోగాల్లో ఒత్తిళ్లను అధిగమిస్తారు. పారిశ్రామిక వర్గాలకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. సేవలకు గుర్తింపు పొందుతారు. ఆంజనేయ స్వామిని ధ్యానించండి. మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి కాలం కలిసి వస్తుంది. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. సంపదలు వృద్ధి చెందుతాయి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ కొన్ని కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది. భవిష్యత్తులో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు నుంచి మంచి ఆదాయాన్ని పొందుతారు. ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. ఐటీ, వృత్తి నిపుణులకు, బ్యాంకర్లకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం చాలా బాగుంది. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా ఉంటారు. కొత్త భాగస్వాముల సహాయంతో వ్యాపారాలు విస్తరిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఆస్తిపాస్తుల విషయంలో ఇది ఎంతో అనుకూలమైన సమయం. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఇతర ప్రదేశాలకు విస్తరిస్తారు. ఉన్నతులు లభిస్తాయి. ప్రశంసలు ఉంటాయి. మనసు వ్యాపార బలం అద్భుతం. శుభవార్తను వింటారు.
కాలానుగుణంగా ముందుకు సాగండి. ప్రతి చర్య అభివృద్ధి దిశగానే ఉండాలి. శాంత చిత్తంతో ఆలోచించాలి. గౌరవం పెరుగుతుంది. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. వ్యాపారంలో మెలకువలు అవసరం. రావాల్సిన డబ్బు సకాలంలో అందగా కొన్ని చిక్కుల్లో పడతారు. కొన్ని పనులు బాగా ఆలస్యం అవుతాయి. నిరుద్యోగులకు గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంటుంది. శుభవార్తను వింటారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనుల్లో తొందరపాటు పనికిరాదు. కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది. ఎప్పటి నుంచో ఉన్న కోర్టు సమస్యల నుంచి ఈ రోజు మీరు బయటపడతారు. చాలా సంతోషంగా ఉంటారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉత్సాహం. కొన్ని వివాదాలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా బాగుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారికి బాగా శ్రమ పెరుగుతుంది. మీ చాకచక్యంతో పనులు చకచకా పూర్తి చేస్తారు. సన్నిహితులతో సాయం అందుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరైన నిర్ణయంతో సమస్య తొలగుతుంది. లక్ష్మీదేవిని స్మరించండి. సానుకూల ఫలితాలు వస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసరపు ఖర్చులకు కళ్ళెం వేయడం మంచిది. తలచిన పనులను పూర్తి చేస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. అనుకోకుండా దగ్గరి వారితో పెళ్లి సంబంధం గురించి చర్చిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రోజు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న సమయానికి లక్ష్యాలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరికి హామీలు ఉండవద్దు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అనుకోని ప్రయాణాలు, కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్ని ఇస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఊహించిన దానికంటే అధికంగా లాభిస్తాయి. ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ప్రశంసలు అందుకుంటారు. కళారంగం వారికి అనుకోని సంఘటనలు ఎదురు కావచ్చు. బంధువులతో మాట పట్టింపులతో కొంత చికాకు కలగవచ్చు. పాత మిత్రులను కలుసుకుంటారు. అనుకోని ప్రయాణాలు గోచరిస్తాయి. అదృష్ట యోగం కొనసాగుతోంది. సకాలంలో పనిచేస్తే సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. దేనికి తొందరపడవద్దు. ధనధాన్య లాభం ఉంటుంది. పొదుపు అవసరం. బంధుమిత్రులు అభినందనలు ఉంటాయి. వ్యాపారం మిశ్రమం. ఎదురు చూస్తున్న పని ఒకటి దిగ్విజయంగా పూర్తవుతుంది. కుటుంబ పరంగా ఆనందించే అంశం ఉంటుంది. ఆదిత్య హృదయం చదవండి. ప్రోత్సాహం పెరుగుతుంది. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మంచి పనులు చేసి విజయం సాధించండి. మనోబలం సంపూర్ణంగా ఉంటుంది. సందేహిస్తే విఘ్నం పెరుగుతుంది. చంచలత్వం వద్దు. మొహమాటం వల్ల సమస్యలు పెద్దవి కాకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో అధికారులు ఒత్తిడి ఉంటుంది. శాంతంగా వ్యవహరించండి. ఇంట్లో వారి సూచనలు అవసరం. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కుటుంబంలో దగ్గర బంధువుల వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. రాజకీయ వర్గాలకు పదవీ యోగం. పలుకుబడి కలిగిన వారు పరిచయం అవుతారు. ఆస్తి వివాదాలు తీరుతాయి. వస్తు ధన లాభాలు. పాత మిత్రుల కలయిక. ఆదాయపరంగా ఆరోగ్యపరంగా సమయం అనుకూలంగా ఉంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. ఉద్యోగంలో బాగా పని ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగుల కారణంగా కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఏదో తెలియని ఆందోళన ఉంటుంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది. పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు. శత్రువులకు దూరంగా ఉండాలి. కొత్త విషయాలను గ్రహిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త ఉద్యోగ యత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. సంఘంలో మీపై మరింత గౌరవం పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అవకాశాలు అందివస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అవాంతరాలు తొలగుతాయి. సూర్యనారాయణమూర్తిని స్మరిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.